మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. Praise Lord everyone. Firstly, I would like to thank God. Secondly, I would like to thank Pastor Uncle and Pastor Auntie. I'm going to read fourth word that was spoken by the Lord on the cross. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థం. దేవాతి దేవుడికి నా వందనాలు. నాకు ఈ సమయం వచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘ సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి 4వ మాట అమలు చెప్పవచ్చుండగా మరి అమలు గురించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ శుభ శుక్రవారం దినమందు ప్రభువా మరి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. బిడ్డలు నిలబెట్టుకొని 3 మాటలు మాట్లాడటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి 4వ మాటలు అమ్ములు వివరించబోచుండగా ప్రభువా బిడ్డకి తగినంత జ్ఞానమును దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. మిగిలి ఉన్న మరి 7 మాటలు పలకబోచిన ప్రతి బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో మీరు నింపండి, సంపూర్ణతతో మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో మీ సహాయాన్ని మెండుగా దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములోని ప్రార్థించి స్తుతించి ఈ మనవులను అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. టైం గమనించాలి. మరి చెప్పేటప్పుడు చదవడానికి ఇవ్వకుండా మీరే కంటిన్యూషన్ చేసుకోవాలి. Praise Lord. First I give my praises to God. My greetings to Pastor Garu and Pastor Amma Garu for giving me this time. I also greet everyone gathered here. ముందుగా దేవాతి దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ది ఫోర్త్ వర్డ్ స్పోకెన్ బై జీసస్ ఆన్ ది క్రాస్ ఈజ్, యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఇది ఆవేదనతో కూడిన మాట. ఏలీ ఏలీ లామా సబక్తా అంటే అది ఒక అరామిక్ పదం. అది ఒక వేదనతో కూడిన మాట. దేవుడు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. యేసు ప్రభు వారు తన గురించి తను పలికిన మొట్టమొదటి మాట ఈ 4వ మాట. నా దేవా నా దేవా అంటున్నారు. ది వర్డ్ ఆఫ్ యాంగ్విష్, ఇది ఒక వేదనతో కూడిన మాట. మరి ఇంకొక అధ్యాయంలో కూడా కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు విడనాడితివి అంటున్నారు. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. యేసుప్రభు దావీదు గారు ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు ఆ మాట పలికారు. మరి ఈ విధముగా ఇప్పుడు యేసుప్రభు వారు ఈ మాట ఎందుకు అంటున్నారు? యేసుప్రభు వారిని ఎంత బాధ పెట్టినా, ఆయన మొహం మీద ఉమ్ము వేసినా, ఆయనకి మేకులు కొట్టినా, ఆయనని ఎంత ఇబ్బంది పెట్టినా హింసించినా రాని అప్పుడు ఆ మాట ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నారు? ఈ మాట ఎందుకు అంటున్నారు? ఆయన హింస పెట్టినప్పుడు కూడా రాలేనిది ఆవేదన ఈ మాటను పలికినప్పుడు వచ్చింది. మన పాపముల కొరకు ఆయన పరిశుద్ధాత్మను వదులుకొని శిక్షను అనుభవిస్తున్నారు.
యేసుప్రభు వారు మరియు సిలువ వేయబడక మునుపు ఒక మాట అన్నారు. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. The one who sent me is with me. He has not left me alone, for I always do want please me. ఏమంటున్నారు ఇక్కడ? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేయనప్పుడు చేయుదనని గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు అని అంత స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇప్పుడెందుకు నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావని ఇప్పుడెందుకు అంటున్నారు? ఈ ఎడబాటుకు కారణం ఏంటి? కారణం ఏంటో మనమే దానికి కారణం. మనం చేసిన పాపముల వలన ఆయన శిక్ష పొందుతున్నారు. మనం ఎన్నో చేసుంటాము. మన పాపములు ఎవరు కూడా ఒక పాపము చేయకుండా ఉన్నారని లేదు. అందరూ ఏదో ఒకటి తప్పు చేసే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదు అన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. కానీ యేసుప్రభు వారు ఒక్క తప్పు కూడా ఆయనలో లేదు, ఏ పొరపాటు లేదు, ఏది లేదు, ఏ పాపము ఆయన చెయ్యలేదు. అలాంటిది దేవుని మరి ఎందుకు ఇంత శిక్షిస్తున్నారు? ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకి అంత బాధింపబడుతూ కూడా ఆయనకు అన్ని హింసలు పెడుతున్నా భరిస్తూనే ఉన్నాడు. ఆయనకు తెలుసు నన్ను ఇలా చేస్తారు ఇలా అని ఆయనకి ఎప్పుడో తెలుసు. అంత గొప్ప దేవుడు, అన్నీ ఆయనకి సాధ్యమే కదా. ఆయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుష్టివారిని ముట్టాడు, ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలని ప్రభువు చేసినప్పుడు అది అలా జరుగుతుందని తెలిసినప్పుడు మరి అది దేవుడు ఆపచ్చు కదా. ఎందుకు ఆపలేదంటే మన పాపములు మన కోసం ఆయన మౌనముగా ఉన్నారు. ఎలా అయితే గొర్రెపిల్ల సిద్ధమవుతుందో అలా ఆయన సిద్ధపడ్డారు. దానికి కారణం ఆ వేదన, ఆ బాధ, బిగ్గరగా కేకలు వేస్తున్నారు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా విలేజ్కి వెళ్తూ ఉంటారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్తే ఇన్ని రోజులు ఉన్నారు, ఎలా ఉండాలి ఒంటరి, కానీ మనం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం. ఆ ఎడబాటు, ఆ కొంచెం కూడా మనం అంత బాధపడుతూ ఉంటాము. మన పేరెంట్స్ వదిలేస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది యేసుప్రభు వారు అంత బాధపడుతూ ఉన్నారు. ఆయన తెలుసు కదా ఆయనకి అన్నీ. అలాంటిది ఆయన కూడా ఇంత బాధపడుతూ ఉన్నారు ఇక్కడ. మరియు కయ్యూను గారు కూడా ఇలా అంటూ ఉంటారు. ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును గనుక నన్ను కనుగొన్నవాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇప్పుడు ఆయనని సన్నిధి నుంచి వెలివేశాడు. ఇప్పుడు దేవుడి నుంచి మనం విడిపోయాం అనుకోండి, ఇప్పుడు ఏదైనా మనకేదైనా మంచి జరిగితేనే చర్చికి వస్తారు కొంతమంది. మనకేదైనా చెడు జరిగింది అంటే ఎవరు రారు. మంచి అయిపోయే వరకు నాకు ఆ కార్యం కావాలన్న వరకు వస్తూ ఉంటారు. వన్స్ అది జరిగిందంటే ఇంకెవరు రారు, చర్చికి రారు, ప్రేయర్ చేసుకోరు, అసలు ఎవరితో మాట్లాడరు, ఉండరు ఇక్కడ. ఎందుకు అంటే దేవుడు ఏదో చేస్తేనే మనం ఆయనకి స్తుతించాలి, ప్రార్థించాలి అని లేదు కదా. ఆయన ఎప్పుడూ కూడా మనకి మంచి చేసినా చెడు చేసినా కానీ మనం దేవుడికి స్తుతిస్తూనే ఉండాలి. ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు అద్భుత కార్యములు చెయ్యక మానడు. ఇప్పుడు ఆయనని సన్నిధి నుంచి వెలివేశాడని దేశ దిమ్మరమై తిరుగుతున్నాను అంటున్నాడు. ఆయన ఎంతో వేదన పడుతున్నాడు ఇక్కడ. అంటే దేవుడు వదిలేస్తే మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు నిన్ను వదిలేస్తున్నానని దేవుడు ఎప్పుడైనా అంటాడా? అనడు. మన పేరెంట్స్ వదిలేస్తారేమో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా వదిలేస్తారేమో, కానీ దేవుడు మన చెయ్యి మాత్రం ఎప్పటికీ వదలడు. మన పాపాలని క్షమించే దేవుడు. ఒక్కసారి దేవా నా తప్పును క్షమించు, నన్ను మన్నించు అంటే ఆయన ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు. మన పేరెంట్స్ అయినా ఇప్పుడు మన తప్పు చేస్తే ఖచ్చితంగా కొడతారు, తిడతారు, ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు, బాధ కలిగిస్తారు. కానీ దేవుడు అలా మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. ప్రతి సిచ్యువేషన్లో కూడా, అన్నిటిలో, నా లైఫ్లో కూడా చాలా జరిగాయి.
చాలా నిందలు, అవమానాలు అన్నిటి నుంచి నేను వచ్చాను. కానీ నేను ఎప్పుడు కూడా దేవుడు నాకు అది చేయలేదు అని దేవుడిని ఎప్పుడూ నేను తిట్టుకోలేదు. దేవుడు ఏ రోజుకైనా నాకు ఆ కార్యం చేస్తాడు అనే హోప్తో నేను ఉండేదాన్ని. ఎందుకంటే దేవుడి మీద నాకు అంత నమ్మకం ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా అంటూనే ఉంటారు, అన్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ మీ దేవుడు ఎందుకు అంత బాధ పెడుతూనే ఉంటారు కదా, మీరు ఎందుకు చర్చిలకి వెళ్ళడము, శ్రమలే ఉంటాయి కదా మీకు అంటూ ఉంటారు. కానీ ఆ శ్రమల్లోనే మాకు ఆనందం ఉందని నేను చెప్తూ ఉంటా. ఇప్పుడు ఎప్పుడైనా మన బాధ కలిగిందంటే మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అందరి లైఫ్లో హ్యాపీగా ఉంటే మరి ఇంకా బాధలు ఎవరికి ఉంటాయి? అన్నీ ఉండాలి కదా మనకి. బాధలు ఉండాలి, సంతోషాలు ఉండాలి, అన్నీ ఉండాలి మనకి. ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఒక ఆయనకి ఏమైందంటే, ఒక బాబుకి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ డాక్టర్ ఏం చెప్తాడంటే, వాళ్ళని నువ్వు ముట్టుకోవద్దు, ఆయనకి ఇట్లా ఒక డిసీజ్ వచ్చింది అని చెప్తారు, ముట్టుకుంటే మీకు కూడా అది వస్తుంది అని చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళను, వాళ్ళ తాకను కూడా తాకరు. ఎందుకు? వాళ్ళకు కూడా వస్తుందని ఆ భయంతో. అప్పుడు ఆ బాబు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ నా దగ్గరికి రావట్లేదు, నాకు ఇలా అయ్యిందనా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ఎడబాటు దానికి ఎంతో బాధపడుతూ ఉంటారు. కన్న తల్లిదండ్రులే తనని అలా చేసినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దేవుడు ఇప్పుడు ఇలా అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు విడిచితివని. ఈ విధముగా ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మన పాపం ఆయన ఎందుకు ఇంత వేదనగా పిలుస్తున్నారు, అంత బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఎందుకు? మనకి చిన్న దెబ్బ తగిలితేనే మన అమ్మ అయ్యా అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది దేవుడు అంత బాధను అనుభవిస్తూ మన పాపముల ద్వారా మనం చేసిన పాపములు ఆయన ఎందుకు మోపుకున్నాడు? అక్కడ అందరూ చూస్తున్నారు. అక్కడ దేవుడు అంత బిగ్గరగా కేకలు వేస్తుంటే వాళ్ళేమో ఎగతాళి చేస్తున్నారు, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి. అక్కడ నిలుచున్న వారిలో కొందరు మాట విని, ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అనేది, అట్లా వాళ్ళు ఎక్కిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు దేవుడు. కానీ దేవుడికి తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో అని చెప్పేసి అలా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారనమాట. యేసయ్య ఎడబాటు కారణం ఏంటి? దీనికి ఈ ఎడబాటు కారణం ఏంటంటే, మన పాపములన్నీ ఆయన మీద మోపబడడం ద్వారా ఆయన మన ఎడబాటుని అనుభవించాడు. మనం ఆ ఎడబాటుని అనుభవించకూడదని ఆయన కోరుకుంటున్నారు. మనం మనుషులను నమ్ముకోవద్దు, ఎవరిని నమ్ముకోవద్దు, ఎవరి మీద మనం హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనతో ఉండేది దేవుడు మాత్రమే. ఎవరు మనుషులుగా మనకి సహాయం చేయలేరు, ఎవరు మనతో ఉండరు. మనం దేవుడు చేయి విడిచిపెట్టకూడదు, ఆయనతో ఎడబాటు మనకి ఉండకూడదు. ఎవరితో అయినా ఎడబాటు ఉండొచ్చేమో, కానీ ఆయన నుంచి మనం ఎడబాటు అయ్యామంటే అది ఇంకా మనం బ్రతకలేము. అది ఆ బ్రతుకు కూడా మనకి ఇంకా దండగే కదా. మరి సంసోను గాడు కూడా ఆయన ఫస్ట్లో దేవుడు ఉన్నప్పుడు చాలా యుద్ధాల్లో అన్నిట్లో మంచిగా ఉండేవాడు. ఏదైనా ఏదొచ్చినా నేను చేయగలను, నాకు ఏది కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను ఎదిరించగలను అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఒక దాంట్లో ఆయన వీక్ అయిపోయారో అప్పుడు ఆయన బలహీనుడు అయిపోయాడు. హీ మ్యాన్ విత్ ఏ షీ వీక్నెస్. బలవంతుడైన వ్యక్తి ఒక స్త్రీ వల్ల బలహీనుడుగా అయ్యాడు. ఎందుకు? అప్పుడు ప్రభువారు ఆయనకి దూరం అయ్యారు. ఎందుకు? ఆయన ఇలాంటి పాపములన్నీ చేసుకుంటూ అలా ఉన్నారు. కానీ అప్పుడే శత్రువులు వచ్చి ఆయనను ఏం చేశారు? కొట్టారు, ఆయన కళ్ళు పీకేశారు, ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉన్నారు. అప్పుడు యెహోవా ఆయనతో లేరు, అప్పుడు యేసుప్రభు వారు ఆయనతో లేరు. ఎందుకు? ఆయన పాపములు చేశాడు గనుక ఆయనతో లేరు. ఆయన అప్పుడు అనుకుంటున్నాడు, నేను ఎందుకు ఇలా చేశాను అని అప్పుడు బాధపడుతూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు ఈ ఎడబాటుని దీనికి కారణం ఆ ఎడబాటు గనక మనం ఆ ఎడబాటుని అనుభవించకూడదని ఆయన కోరుకుంటున్నారు. మనం యేసుప్రభుతో ఎడబాటుగా ఉండకుండా, ఆయన చెయ్యి విడవకుండా మనం జీవించాలని నేను కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ దిస్ 4th word. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్.